రాష్ట్రంలో వరుస క్రమంలో జరుగుతున్న ఫైల్స్ దగ్ధంపై మొదటి ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండవ ముద్దాయిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలని ఎవరైతే ఫైల్స్ దహనంలో భాగస్వాములయ్యి వైఎస్ఆర్ శ్రేణులపై చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని శిక్ష వేస్తుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు మదనపల్లిలోనూ ప్రస్తుతం టీటీడీలోనూ వరుస క్రమంలో జరుగుతున్న ఫైల్స్ దహనంలో దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. రెవెన్యూ విభాగంలో వేలాది కోట్ల రూపాయలు చెందిన స్థలాలకు వైసీపీ ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడిందని విమర్శించారు. తనయుడి గెలుపు కోసం తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే టీటీడీ నిధులను దారాదత్తం చేశారని, వాటిపై కూడా ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందని అన్నారు. శ్రీవాణి ట్రస్టులో వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేశారు లెక్కలు తేల్చాల్సి ఉందని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే తుడా నిధులు ఎలా గల్లంతు, స్మార్ట్ సిటీ పేరుతో నిధుల గల్లంతుకు పాల్పడిన ఇంజనీర్లు, బినామీ కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్సీ మునికృష్ణ, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఒక పదవి ఇచ్చినాక ఇంకొక ఇతర కులస్తులకు ఇస్తారని భావించారు. ఇంకొక పేరు కూడా తెర మీదకి వచ్చింది బీసీల్లో. కానీ ఇవ్వలేదంటే దాని వెనక ఏదో ఉంది అనే అనుమానాలు వచ్చాయి. దానికి ఈరోజు నిదర్శనం టీటీడీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అనే దానికి నిదర్శనమే నిన్న ఫైళ్ళు దగ్ధం జరిగిన సంఘటన బట్టి రుజువవుతోంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో రోజుకి ఎన్ని వేల మందికి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అమ్మారు, దానికి అకౌంట్స్ ఏంది, సరే ఆ డబ్బు వచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు, ఎన్ని దేవాలయాలకు రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించారు, అదేవిధంగా టీటీడీకి సంబంధించి మిగతా విషయాల్లో ఏదైతే 1800 కోట్లు కరుణాకర్ రెడ్డి సొంత తనయుడు ఈడ ఎమ్మెల్యే చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ముందు 3 నెలలుగా 1700 కోట్లు సివిల్ వర్కులకి అనుమతి మంజూరు చేశారంటే దానికి ఈరోజు వాటన్నిటిపైన ఎంక్వైరీ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది, టీటీడీ కూడా ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ టీటీడీ ఉద్యోగస్తులకు సంబంధించి ల్యాండ్స్ ఇచ్చారు పాదిరేడు దగ్గర. ఒక పక్క ఉద్యోగస్తులు కూడా దాని రేటు విషయంగా కానీ అలాట్మెంట్ విషయం కానీ, సరే అలాట్మెంట్ చేసిన దాంట్లో అందరు ఉద్యోగులకి సమానంగా ఇవ్వకుండా ఏ యాంగిల్లో ఇచ్చారనేది అందరూ చూశారు. దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించడం, వాళ్ళు డబ్బు ఇచ్చి నువ్వు అలాట్మెంట్ చేస్తే డబ్బు కడతా ఉన్నారు. ఆ ప్లాట్కి ఆడ 1000 రూపాయల అంకరం ఉంటే 2000 వసూలు చేస్తూ ఉండవు. నువ్వేం దానం ఎలా? ఎన్నికల ముందేదో మేము ఇచ్చేసినట్టు ఇచ్చేసి ఆడ పాదిరేడు భూములు అక్కడికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే శ్రీమతి రోజా గారు ఏమి జరిగింది ఆ భూములకు సంబంధించి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి ఆ యొక్క దీంట్లో జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒకవైపు జరుగుతుంది.